హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను. అయితే మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ గురించి అయితే కనుక మీకైతే పూర్తి వివరాలు కూడా అందించబోతున్నాను. ఇక మనం మొదలుగా చూసినట్లయితే కనుక దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలి అంటూ మనకైతే ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇది చూసుకుంటే కనుక మంగళగిరిలో యువత నిరుద్యోగుల భారీ నిరసన ప్రదర్శన, గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ, పాల్గొన్న తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నిరుద్యోగి జేసీ, దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి కావాలి అంటూ యువత పెద్ద ఎత్తున నినదించింది. ఈ మేరకు తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ నిరుద్యోగ జేసీ ఆధ్వర్యంలో శనివారం మంగళగిరి పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాంధీ చౌక్ నుంచి తాలూకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. మెగా డిఎస్సి ఇవ్వకపోతే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తమాంత సిద్ధమంటూ నినాదాలు చేశారు. డిఎస్సి అభ్యర్థులతో కలిసి అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ, సీఎం జగన్ మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి 4.5 ఏళ్లుగా నిరుద్యోగ యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 23,000 పోస్టుల భర్తీ చేసి ఓట్లు దండుకుని ముఖం చాటేశారని విమర్శించారు. జగన్ మోసకారి మాటలు నమ్మి డిఎస్సీల కోసం ఎదురు చూసి వయోపరిమితి కోల్పోయిన అభ్యర్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏపీ నిరుద్యోగ జేసీ కన్వీనర్ షేక్ సిద్దిక్ మాట్లాడుతూ, జాబ్ క్యాలెండర్, పోలీసు ఉద్యోగాలు, మెగా డిఎస్సి అంటూ 4.5 ఏళ్లుగా ప్రభుత్వం నిరుద్యోగ యువతను మభ్యపెట్టిందన్నారు. మెగా డిఎస్సి హామీని తుంగలో తొక్కి మినీ డిఎస్సి పేరిట దగా చేయాలని చూస్తే నమ్మే స్థితిలో నిరుద్యోగ యువత లేదన్నారు. జగన్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పినపాటి జీవన్, అలాగే తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ ఫిరోజ్, కార్యనిర్వాహక కార్యదర్శి జవాది కిరణ్ చంద్, అలాగే టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు పడవల మహేష్, రాయపుడి కిరణ్, కొల్లిమర్ల రాము, గుత్తికొండ కిరణ్, సింగు గోపికృష్ణ, ఈదర త్రినాథ్, చిగురుపాటి అనూప్, ఈపూరి జయకృష్ణ, దేవరపల్లి మహేష్, జి నాగేశ్వరరావు, రెంటల రాజేష్, కొప్పుల మధు తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. సో ఇది గాయస్, అయితే ఇంకా ఈ యొక్క ర్యాలీలు, నిరసనలు అనేది అయితే తగ్గలేదు. ఎక్కడో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారన్న చిన్న ఆశతో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. భారీ ఎత్తున వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేక ప్లకార్డులు పెట్టుకుని మెగా డిఎస్సి ముద్దు, జగనన్న వద్దు అంటూ ఈ యొక్క తెలుగు యువత ఎవరైతే ఉన్నారో టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు అయితే కనుక ఈ యొక్క ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. ఓకే, అలాగే 4,000 పీఈటీ పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వాలి, 4,000 పీఈటీ పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న వైకాపా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ ధర్నా చౌక్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని వ్యాయామ ఉపాధ్యాయులు కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని దుయ్యబట్టారు. వ్యాయామ విద్యను సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుందని ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానం 2020ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ విద్యను పాతాళానికి తొక్కేందుకు పూనుకుందని ధ్వజమెత్తారు. జీవో నెంబర్ 117ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఆరోగ్యంగా ఉండాలన్నా, విద్యలో రాణించాలన్నా వ్యాయామ విద్య కీలకమైందని పేర్కొన్నారు. గత 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కృష్ణకాంత్, అలాగే కృష్ణ పీఈటీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఇక అలాగే చూసుకుంటే కనుక డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని అయితే మనకైతే సాక్షి వార్తాపత్రికలు కూడా రావడం జరిగింది. అప్రెంటిస్షిప్ విధానం సరికాదు, ఉపాధ్యాయ నియామకాల్లో అప్రెంటిస్షిప్ విధానం సరికాదని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను సవరించి
వెట్టి చాకరీ విధానాన్ని తొలగించాలని శనివారం అయితే కనుక ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంచాలి. వైకాపా ప్రభుత్వంలో దీర్ఘకాలికంగా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చాలామంది నిరుద్యోగులు అర్హత కోల్పోయారని, ఈ నేపథ్యంలో అర్హత వయసు 42 ఏళ్ల నుంచి 47కు పెంచాలని తెదేపా ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిరావు, భూమారెడ్డి, రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఖాళీగా ఉన్న 18,520 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్ శనివారం వారు బహిరంగ లేఖ రాశారు. 5 ఏళ్ల మీ పాలన వెనక్కి చూస్తే యువతకు మీరు చేసిన మోసం, ద్రోహం, అన్యాయాలే కనిపిస్తాయి. 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ, ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటన, మెగా డిఎస్సి నిర్వహణ హామీల్లో ఒకటి సక్రమంగా నెరవేర్చలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. నేడు ఎన్నికలకు 60 రోజుల ముందు 6,100 ఖాళీల భర్తీ నోటిఫికేషన్ ఇచ్చారు. విద్యుత్ రంగంలోని ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, డెస్కంలలో 12,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదు. దీంతో నైపుణ్యం ఉన్న ఇంజనీర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏపీ యువత పక్క రాష్ట్రాలకు వలసపోతుంది. కొందరు ఆత్మహత్యలో పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. సో ఇది గైస్ అయితే కనుక ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి. దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు అనేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే 18,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,000 పోస్టులు 6 నెలల ముందు 6,000 పోస్టులు ఇస్తున్నారు ఎలక్షన్ కంటూ మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఆర్టికల్లో రావడం అయితే జరిగింది. అలాగే ఇంకా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే 12,000 పోస్టులు అయితే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయడం లేదనేసి అయితే అది కూడా పేర్కొనడం అయితే జరిగింది. అలాగే తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే మెగా డిఎస్సి వేస్తాము, 23,000తో మెగా డిఎస్సి వేస్తామని చెప్పి కరెక్ట్గా ఎన్నికల 6 నెలల ముందు వచ్చి 6,100 పోస్టులు ఆశాస్పదం అని అయితే విమర్శకులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇది గాయస్ అయితే ఎప్పటికైనా సరే ఈ యొక్క నిరసనలు తగ్గటం లేదు కాబట్టి అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మీరందరూ కూడా ఈ యొక్క డిఎస్సి ర్యాలీకి అయితే సపోర్ట్ చేయాలి. మెగా డిఎస్సి కావాలి, మినీ డిఎస్సి వద్దు, అలాగే మినీ డిఎస్సి వద్దు అనేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఉన్నాయి. వీటిలన్నీ కూడా మీరైతే విజయవంతం చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో ఇది గైస్, ఇలాంటి డిఎస్సికి సంబంధించినటువంటి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.